శాశ్వత భరితుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామములో నా శుభాలు వందనాలు తెలియజేస్తాను. అందరం చెప్తాం, వందనాలు చెప్పండి. నోరులు రావట్లేదా? చెప్పండి వందనాలు. చాలా సంతోషం. ప్రభువుకు మహిమ. జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని విందాం. ఆరాధన వర్తమానంలో కూడా ప్రభు మనతో చక్కగా మాట్లాడినట్టుగా మనం విన్నాం. ఆయనతో మనము ఆయన ఎలాంటి వాడో తెలుసుకుని ఆయన ఆరాధించగలిగితే ఆ స్వభావ లక్షణాలు మనం కూడా కలిగి జీవించగలుగుతాం అనేటటువంటి ఒక చక్కటి మాట మనం నేర్చుకున్నాం. అట్లానే పరిశుద్ధ గ్రంథంలో ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అంశం ఏంటి అని అంటే దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో నుంచి 14వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 14వ అధ్యాయము 4వ వచనం. ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరచి మరి 14వ అధ్యాయము, వెరీ గుడ్, 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 4వ వచనం కలిసి చదువుదాం. ఏమని ఉందంటే, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించు. చాలు, చిన్న ప్రార్థన. కెరూబుల మధ్య నివాసివైన మా గొప్ప తండ్రి, ఆశపడిన ప్రాణాలను తృప్తిపరిచే మహిమోన్నతున నీకు వందనాలు. ఈ దినం బిడ్డలు నిన్ను సేవించడానికి నీ చేత ఈ స్థలానికి కొని రాబడి ఉంటుండగా ఇప్పుడు వరకు నేను స్తుతించడానికి, బలలో పాల్పంపులు పొందడానికి మీరు అన్ని విషయాల్లో ఎంతో సహాయం జరిగించారు. వందనాలు. మరొక పర్యాయము వాక్యం ద్వారా ఈ దినం మమ్మల్ని పురికొల్పి నీ స్వరాన్ని విని మా ప్రభ మేము సంతోషంతో ఇక్కడ స్థలం నుండి తిరిగి వెళ్ళగలిగేటట్లుగా నీ వాక్యం ద్వారా డైరెక్ట్గా మా హృదయాలను మీరు సంధించి దానికి మేము స్పందించి నీ వాక్యపు లోతుల్లోనికి మేము వెళ్ళినట్లుగా, లేదా నీ వాక్యం చేత సరిచేయబడవలసిన స్థితిలో సరిచేయబడటానికి, దిద్దుకోవాల్సిన దిద్దుకోవడానికి, విడిచిపెట్టబడవలసిన విడిచిపెట్టడానికి నీ వాక్యము మమ్మల్ని ఏ విధంగా సంధించినా ఆ విధంగా మేము రియాక్ట్ అయ్యి పూర్తిగా నీ వాక్యానికి మేము ప్రభ విధేయత చూపినట్లుగా నన్ను అల్పులమైన మమ్మల్ని సిలుచట్టుమని మరుగుపరిచి నీ స్వరాన్ని నీ బిడ్డలమైన మాకు వినిపించి గంత పొందమని, ప్రతి డిస్టర్బెన్స్లను తొలగించమని యేసు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి దినవృత్తాంతములు గ్రంథము 14వ అధ్యాయంలో మనం చదివాం. ఈ చదివినటువంటి ఒక వచనంలో ఒక మాటను మన హృదయాలతో గట్టిగా పట్టుకుంటే ఆ మాట మీద మనము దాన్ని ధ్యానం చేసుకుందాం. మాటను గురించి ఏంటి అని అంటే, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును అనే మాట మనం చూద్దాం. అంటే ఆశ్రయించుట. నిజంగా ఈరోజు చాలామంది జీవితాలలో, లాస్ట్ వీక్ నేను చెప్పాను, ఆశీర్వాదాలను పొందుకోలేకపోవడానికి కారణాలు 4 విషయాలు చెప్పాను నేను. ఈరోజు కూడా ఉపోద్ఘాతంగా ఈ మాటలు మనం విని ఎలా ఆశీర్వదించబడతాం అనేటటువంటి విషయాలు కొన్ని మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే మన దేవుడే ఆశీర్వదించే దేవుడు. ఆయన పిలిచిన అబ్రహామును రా నేను నిన్ను ఆశీర్వదిస్తానని అన్నాడు. దేవుడు ఆశీర్వదించువాడు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టంతో ఎక్కువ కాదని ఉంది. కాబట్టి మన దేవుణ్ణి మనం ప్రత్యేకంగా మనము ఆశ్రయించటం అనేది ఈరోజు దేవుని బిడ్డలమైన మనకు రావాలి. ఆశ్రయించటం మనకు రావాలి. సహజంగా మనుషులు ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు అని అంటే, వారి కష్ట సమయాలలోనూ, వారి దుఃఖ సమయాలలోనూ, వారి అవసరతలను బట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తూ వస్తారు. సరే, కానీ దేవుని పిల్లలమైన మనము మేలైనను కీడైనను ఏ సమయంలోనైనా కూడా దేవుణ్ణి ఆశ్రయించి ముందుకు వెళ్ళాలనేది అది మనం నేర్చుకోవాల్సినటువంటి చక్కటి పాఠం. అది గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం గమనిస్తే ఇది గ్రంథకర్త ఎజ్రా కావచ్చు. ఈ ఎజ్రా కావచ్చు రాయబడినటువంటి కాలము 450 క్రీస్తు పూర్వం నుండి మరి 420 మధ్యలో
ఈ దినవృత్తాంతాల గ్రంథం రాయబడింది. దినవృత్తాంతాలు రెండు కూడా, మొదటి రెండు గ్రంథాలు కూడా ఒకప్పుడు ఒకే గ్రంథంగా ఉండేవి. అవి మనకి చదువుకోవడానికి అనుకూలంగా ఉండడం కొరకు ఇవి రెండు గ్రంథాలుగా విధించబడ్డాయి. ప్రత్యేకించి దినవృత్తాంతాల గ్రంథాన్ని మనము తరచి చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథంలో యూదా ఇశ్రాయేలీల వారి గురించి రాస్తే, దినవృత్తాంతాల గ్రంథాల్లోకి వచ్చేసరికి ఎక్స్పెషల్లీ ఎక్కువ ఈ యొక్క యోధా గురించి, ఈ దక్షిణ రాజ్యం అనేటువంటి యోధా జనాంగాన్ని గురించి మాత్రమే ఎక్కువ రాయబడి ఉంటుంది. మనకు తెలుసు యెరోబాము కాలంలో, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలంలో మరి ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యంగా మరి ఆ యొక్క ఇశ్రాయేలీలో రాజ్యము ఉత్తర దక్షిణ భాగాలుగా విడిపోవటం, 10 గోత్రాల వారు ఉత్తర రాజ్యము వాళ్ళు ఇశ్రాయేలీలు, 2 గోత్రాల వారు దక్షిణ రాజ్యం వారు యోధావారు బెంజమిన్ మనం చూస్తాం. సరే, జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఇశ్రాయేలీ రాజుల్లో ఒక్కడ మంచోడు లేడు, అందరూ చెడిపోయిన దుర్మార్గమైన పాలన చేస్తుండే. యూదా రాజ్యంలో మాత్రం కొందరున్నారు, కొందరు మంచి రాజులు ఉన్నారు, ఒక 8 మంది దాకా మంచి రాజులు పరిపాలన చేసేటట్టు మనం చూస్తాం ఉన్న ఆ రాజులందరిలో కూడా. అయితే చాలా జాగ్రత్తగా గమనిస్తే మనము ఎందుకు ఆ ఇశ్రాయేలీల రాజులందరూ ఎందుకు భ్రష్టులైపోయారు, యోధా రాజ్యంలో కూడా ఎందుకు 8 మంది రాజులు మంచిగా పరిపాలన చేయగలిగారు అని అంటే, ఈరోజు ఎవరికి యెహోవాను ఆశ్రయించుట వచ్చుతుందో, ఎవరికి దేవుణ్ణి ఆశ్రయించటం వస్తుందో, ఎవరు దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఖచ్చితంగా దేవుడు వారితో ఉంటాడు, వారి పట్ల కార్యాలు చేస్తాడు, వారిని ఆదరిస్తాడు, వారిని పోషిస్తాడు, వారికి ఆలోచన చెప్తాడు, వారి మార్గాలను సరళం చేస్తాడు, వారి త్రోవలను సరళం చేస్తాడు, వారి రాకపోకల్లో తోడుంటాడు, వారి పనిపాటల్లో తోడుంటాడు, వాళ్ళ రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు, వారి పిండి పిసుకే తొట్టినాన్ని దీవిస్తాడు. ఎప్పుడు అని అంటే అనుక్షణము మనము దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి, ఆశ్రయించాలి. ఈరోజు ఆశ్రయించటం మనకు రాదు. అంటే ఫోర్స్ మనకంటే ఏంటంటే చాలామందికి సోకాల్డ్ క్రిస్టియన్స్ అని పిలువబడేటటువంటి మన క్రైస్తవుల్లోనే, లేకపోతే సోకాల్డ్ ప్రీచర్స్ అని చెప్పుకునేటటువంటి ప్రీచర్స్లోనే చాలామందికి ఈరోజు ఆశ్రయం ఏంటంటే ధనం ఆశ్రయంగా మారిపోయింది. ఆశ్రయం ఏది మారిపోయింది? ఆశ్రయం ఏంటి చాలామంది చెప్పండి, ధనం. లేకపోతే చాలామంది భక్తులకి ఈరోజు ఆశ్రయం ఏంటంటే ఏసీ చర్చిలు, కంఫర్టింగ్ చర్చెస్. అంటే యెహోవాను ఆశ్రయించటం అనేది అసలు అది ఆ మాట యొక్క అర్థాన్ని కూడా చాలామంది తెలియకుండానే మనము భక్తి చేస్తున్నట్లుగా నా చిన్న క్రైస్తవ జీవితంలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఈరోజు నేను చెప్పగలిగేది ఏంటంటే లేక ప్రభు మనకిస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, లేక తలంపులు ఏంటంటే, యెహోవాను మనము ఏం చేయాలి చెప్పండి, ఆశ్రయించాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి ఆశీర్వదించుట అంటే అర్థం ఏంటంటే, దేవుని పిల్లలకి దేవుణ్ణి ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడల్లా దేవుడు ఉజ్జీవాన్ని ఇస్తాడు. తర్వాత దేవుని పిల్లలు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నప్పుడల్లా వాళ్ళ యొక్క జీవితాలను సంస్కరిస్తూ ఉంటాడు. అంటే మనము ఒక ఎగ్జాంపుల్ చూడండి, దేవుణ్ణి మనం ఎంత బాగా ఆశ్రయిస్తుంటే అంత ఉద్యమం మనలో వస్తుంది. దేవుణ్ణి మనం ఎంత బాగా ఆశ్రయిస్తుంటే అంత సంస్కరణ కూడా మనలో జరుగుతుంది. సంస్కరణ ఏంటంటే మన తప్పులను మనం దిద్దుకోవటం. ఎందుకంటే ఆయన పరిశుద్ధత వెలుగులోనికి మనం వెళ్తున్న కొలది, మనలో ఉన్న లోపాలు బయటపడుతున్న కొలది మనం సంస్కరించబడతాం. అందుకే ఇర్మియా గ్రంథం విలాపవాక్యాలు 5:21 ఇలా ప్రార్థన చేస్తాడు, మేము నీ తట్టు తిరిగేదము, మా పాపములు ఒప్పుకొందుము, మా పూర్వస్థితి పరలా మాకు తిరిగి దయచేయి. అంటే ఉద్యమం ఎప్పుడు వస్తుంది అని అంటే, ఒక మాట పాపాలు ఒప్పుకున్నప్పుడు ఉద్యమం వస్తుంది. సరే, ఏది ఏమైనా సరే మనం గమనించవలసింది ఏంటంటే ఈరోజు ఆశ్రయించుట. ఈరోజు యేసును ఆశ్రయించిన వాడికి ఏముంటుందంటే, యేసును ఆశ్రయించే వారిలో నిజంగా ఉద్యమం ఉంటుంది. ఉద్యమం అంటే ఏదో ఒక పాట పాడతానో, లేకపోతే చప్పట్లు అధికంగా కొడితేనో, లేకపోతే పాట పాడి ఎగిరితేనో, లేకపోతే పాట పాడి గంతులు వేస్తేనే కాదు ఉద్యమం అనేది. ఈ ఉద్యమం యొక్క అర్థము ఈరోజు నిర్జీవం అయిపోయింది.
ఉద్యమం యొక్క అర్థము నిర్జీవం అయిపోయింది. ఉద్యమము వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం. అంటే వీళ్ళు ప్రభు కొరకు ఉద్యమంలో ఉన్నవాళ్ళు ప్రభు కొరకు ఏం చేస్తారంటే అనేకులను ప్రేరేపిస్తారు, ప్రభు కొరకు అనేకులను సంపాదిస్తారు, ప్రభు కొరకు అనేకులను ప్రభు మార్గంలోనికి నడిపిస్తారు, ప్రభు కొరకు తమ జీవితాన్ని సమర్పణ చేసుకుంటారు, జీవితాలను త్యాగం చేసుకుంటారు. వారికి చిన్న స్థిరమైనటువంటి వాటిని ఆస్తులను కూడా వారు, ఇది ఉద్యమం అంటే అది. కానీ ఉద్యమం అంటే పాట పాడి చప్పట్లు కొట్టి ఎగిరితే ఉద్యమం కాదు. ఉద్యమం వచ్చినప్పుడు దేవుణ్ణి మనం బలంగా ప్రకటిస్తాం, దేవుని క్రియలు మనలో కలిగి ఈ లోకానికి మనము దేవుణ్ణి చూపించే వారంగా ఉంటాం. అది ఉద్యమం. ఈ ఉద్యమం వచ్చినప్పుడు ఆదిమ సంఘంలో తమ చరస్థిరాస్తులు వారు అమ్మి దేవుని సాగుకి ఇచ్చేశారు. అంటే అక్కడ వచ్చిన ఉద్యమం పాటలు కొట్టుతేనో లేకపోతే అరిస్తేనో రాలేదు అక్కడ ఉద్యమం. కాబట్టి ఉద్యమం యొక్క అర్థాన్ని మనం మార్చేయొద్దు. ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏంటి మనకు అని అంటే, దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి ఉద్యమం కలుగుతుంది. అండ్ మనకి ఏం కలుగుతూ ఉందంటే సంస్కరించబడతాం. మనలో ఉన్న మన తప్పులు మనం ఒప్పుకొని ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర మనము చెక్కబడతాం, సరిచేయబడతాం, దిద్దబడతాం, క్రమపరచబడతాం. మనము ఆయన యొక్క స్వారూప్యతలోనికి క్రమక్రమంగా ఎదగడానికి ఈ ఉద్యమం అనేది మనకు తోడ్పడుతుంది. ఈ యొక్క ఆశ్రయించుట అనేది మనకు తోడ్పడుతుంది. కాబట్టి ఈరోజు యెహోవాను లేదా యేసయ్యను ఆశ్రయించడం ఈరోజు నీకు నాకు రావాలి. ఎవరిని ఆశ్రయించడం చెప్పండి? నీకు రాను. చాలా మందిని నేను ఎరుగుతూ ఉన్నానండి, చాలా మందితో మాట్లాడుతున్నాను. రీసెంట్గా నిన్న వేరే వాళ్ళతో ట్రావెల్ చేస్తూ వెళ్తే, ఎవరితో అయితే మాకెందుకండి, అన్ని ప్రార్థనలే కదా, అన్ని మందిరాలే కదా, అందరూ సావుకులే కదా అని అంటే, మరి యేసు ప్రభు తోడేళ్ళు లాంటి వాళ్ళు ఉంటారని ఎందుకు చెప్పాడు? అంటే మనం ఏం చేయాలంటే, అన్ని పాలేనని జిల్లేడు పాలు మనం తాగలేము. అట్లాగే అందరూ చెప్పేది వాక్యమేనని మనము బుద్ధిహీనమైనటువంటి ఫూలిష్నెస్ థింకింగ్ చేయడానికి లేము. అలాంటి వాళ్ళని బైబుల్ బేబీ క్రిస్టియన్స్ అంటుంది. బేబీ క్రిస్టియన్స్ అంటే ఎప్పుడు నోట్లో నాలుగు వేసుకుని ఎవడేది చెప్పినా ఊపటమే. వీళ్ళని బేబీ క్రిస్టియన్స్ అని అంటారు. కాబట్టి మనం అలాంటి వారం ఉండొద్దు. మనము హెబ్రీ పత్రికలో రాయబడినట్లు మేలు కీలులు వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగిన వారంగా, మనం బలమైన ఆహారం తిని మేలు కీడులు వివేచించుటకు సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు కలిగిన వారంగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఆశ. కాబట్టి ఈరోజు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ దినవృత్తాంతాల గ్రంథంలో మరి ఈ యొక్క 14 నుండి 15, 16 అధ్యాయాలను మనం గమనిస్తే ఇందులో ఆశ్రయించుట అనే పదము 8 సార్లు వాడబడింది. ఎన్నిసార్లు చెప్పండి? 8 టైమ్స్. అంటే 3 చాప్టర్స్లో 8 టైమ్స్ ఆశ్రయించుట అనే మాట వాడబడింది. ఎంటైరు అంటే దినవృత్తాంతాల బుక్లో ఎన్నిసార్లు వాడబడిందని అంటే 30 టైమ్స్ వాడబడింది అన్నమాట. ఈ రెండో దినవృత్తాంతాల పుస్తకంలో ఎన్నిసార్లు వాడబడిందంటే ఆశ్రయించుట అన్నమాట 30 టైమ్స్ వాడబడింది, 30 సార్లు. అంటే దేవుణ్ణి ఆశ్రయించడం అనేది ఈ యెజ్రా గ్రంథకర్త చెప్తూ ఎంత ప్రాముఖ్యమో చెప్తా ఉన్నాడు కదా. దేవుణ్ణి ఆశ్రయించుట ఎంత ప్రాముఖ్యమో చెప్తా ఉన్నాడు యెజ్రా గ్రంథకర్త. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడిని ఆశ్రయించుట మరి మీరు అవి చూస్తారంటే, మీరు గమనిస్తే 8 నుండి 14 అధ్యాయాల్లో చూస్తే 14 అధ్యాయం 4వ వచనం కానీ, 14 అధ్యాయం 7వ వచనం కానీ, 15 అధ్యాయం 2వ వచనం కానీ, 15 అధ్యాయం 4వ వచనం కానీ, 15 అధ్యాయం 12, 13 వచనాలు కానీ, 15 అధ్యాయం 15, 16 అధ్యాయం 12 వచనాల్లో చూస్తే యెహోవాను ఆశ్రయించుడి అనేటటువంటి మాటలను మనం చూస్తాం. సరే, మంచిది. ఈ యొక్క యెహోవాను ఆశ్రయించటం అంటే దీని యొక్క అర్థంలోనికి మనం వెళితే, ఆయన దేవుని సన్నిధిని, తర్వాత ఆయన సహవాసాన్ని, తర్వాత ఆయన రాజ్యాన్ని, ఆయన పరిశుద్ధతను మనసారా కోరి దీక్షతో వెంబడించడం. అంటే ఆయన యొక్క గుణలక్షణాలు ఏవేవి ఉన్నాయో ఆయన గుణలక్షణాలను మనం వెరిగి ఆయనను వెంబడిస్తూ వాటిని ఫాలో అవటం అన్నమాట. అది ఆయన ఆశ్రయించడం అని అంటే అది గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా గమనిస్తాం. అయితే ఇక్కడ ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ ఆగి దీనికి మన ఆధారం ఏంటంటే
చూడండి, మొదటి దినవృత్తాంతాలు 16:11 ఈ మాట కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని ఆధారం చేసుకుని ఒక 4 విషయాలు చెప్పి మనము ఈ దినం ప్రసంగాన్ని ముగించుకుని దేవుడి సన్నిధిలో ప్రభు ఏ రీతిగా స్పందిస్తే ఆ రీతిగా మనం సంధించి దేవుడు ఏ రీతిగా మనల్ని అలా సంధిస్తే అలా మనం స్పందించి మన జీవితంలో ప్రభుకు ఆయాస్కరమైన తప్పులుంటే ఒప్పుకుందాం, దేవుడు దిద్దుకోమన్నప్పుడు చెప్పినప్పుడు దిద్దుకుందాం, హెచ్చరిస్తే ఆ హెచ్చరిక పొందుకుందాం, గొప్ప ఆశీర్వాదంతో ఈ స్థలం నుండి మనం తిరిగి వెళ్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము చదవండమ్మా. 16వ అధ్యాయము 11వ వచనం. 16:11 యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలాన్ని ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. అంతే. అంటే ఆయన బలాన్ని ఆశ్రయించాలి, ఆయన సన్నిధిని ఏం చేయాలి చెప్పండి? నిత్యం వెదకాలి. అది మనం ఆధారం చేసుకుంటే కొన్ని విషయాలు చెప్తారు. ఒక 4 విషయాలు చెప్తాను. యెహోవాను ఆశ్రయించుడి అని అంటే ఒక 4 విషయాలు. మొట్టమొదటి విషయం ఏంటంటే యెహోవాను ఆశ్రయించుట అంటే అర్థం, దాని వివరణ ఏందో అక్కడ చెప్పాను. ఇప్పుడు వాటి అర్థాన్ని మనం గ్రహిస్తాం. చూడండి, ఏంటంటే యెహోవాను ఆశ్రయించుట అంటే హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగి మర్రపెట్టి ప్రార్థించటం. హృదయపూర్వకంగా ఎట్లా చెప్పండి? హృదయపూర్వకంగా. కొంతమంది ప్రార్థించండి అంటే ప్రార్థన చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు కోరుకునేది ఏంటి అంటే యెహోవాను ఆశ్రయించడం అంటే ఏంటంటే హోల్ హార్ట్తో, అంటే మన హృదయము పూర్తిగా ఆయన వైపు త్రిప్పి ఆయన సన్నిధిలో ప్రార్థించడం అంటే యెహోవాను ఆశ్రయించడం అంటే అదన్నమాట. అంటే మన ప్రార్థన చూడండి, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయం చూడండి, ఈ రీతిగా రాయబడి ఉంది. యెషయా త్వరగా తీసి చదువుదామండి. 55వ అధ్యాయము చదువమ్మా. 55:6 యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుక. అదనమాట. అంటే యెహోవా వైపు పూర్తిగా తిరిగి మనం ఏం చేయాలంటే ఆయన దొరికిన సమయంలోనే మనం ఆయన ఏం చేయాలి చెప్పండి? వెతకాలి. ఆయన సమీపం ఉన్నప్పుడు మనం ఆయనను వేడుకోవాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మనము మరి అదనమాట. అంటే ఆయన పూర్ణ హృదయంతో మనం ఏం చేయాలంటే ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆయన దొరికే సమయంలో మనం ఆయన వేడుకోవాలి, వెతకాలి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయనను మనం అంటే పూర్ణ హృదయంతో మనం అట్లా చేసే వారంగా ఉండాలి ఈరోజు. తర్వాత ఇంకొకటి కూడా చూడండి, ఇర్మియా గ్రంథం 29:12-13 వచనాలలో కూడా, ఇర్మియా గ్రంథం 29:12-13 వచనాల్లో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. మీరు నాకు మొర్రపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయుచు వచ్చుదరని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల వెరీ గుడ్, మీరు నన్ను కనుగొందురు. ఎంత మంచి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఏమంటాడు? మీరు నాకు మొర్రపెట్టుదురే, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవిని ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల ఎట్లా అంటాడు? పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసేలా మీరు నన్ను కనుగొందురు. అంటే ఎంత మంచి మాట. అంటే ఈరోజు ఆ చెప్పుకోగలిగేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు యెహోవాను ఆశ్రయించుట అంటే పూర్తి మనసుతో దేవుడికి ఏం చేయాలి చెప్పండి? మనం ప్రార్థన చేయాలి పూర్తి మనసుతో. పూర్తి మనసుతో అంటే ఏంటి చెప్పండి మీరే? హోల్ హార్టెడ్ అంటే ఏంది? వెరీ గుడ్. మన మనసు పూర్తిగా దేవుని మీదే పెట్టి. వెరీ గుడ్. ఇంకా మైండ్ చక్కగా పెట్ట అంటే బ్రెయిన్ పెట్టి ఒకసారి ఆలోచించండి. హోల్ హార్టెడ్గా, హృదయపూర్వకంగా. అంత మంచి మాట, ఎక్సలెంట్ మాట. అంటే మరొక దాని మీద మనము డిపెండెడ్ చేసుకోకుండా ఓన్లీ పూర్తిగా, అంటే ఎలా చెప్పగలగాలని అంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే కొంచెం ఒక చిన్న ఉపమానంలాగా నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి 10 మంది స్నేహితులు ఉన్నారు.
10 మంది స్నేహితుల్లో నాకు అవసరమైంది కొంత డబ్బు. నేను 10 మందిలో 10 మంది స్నేహితులే కదా అని చెప్పి 9 మందిని అడిగాను. 9 మంది లేవని అన్నారు. 10వ వాడిని కూడా అడిగాను, వాడు ఇస్తానులే అని అన్నాడు. అప్పుడు 10 మంది నా స్నేహితులే, కానీ నా మనసు ఈ లాస్ట్కి ఎట్లయిపోద్ది? 9 మంది ఈయన అన్నప్పుడు ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? ఇక 9 మంది మీద మన మనసు ఉంటుంది ఎత్తారని. అంటే అదన్నమాట. అంటే మన చుట్టూ మన పరిస్థితులు లేకపోతే మనకు అన్నీ ఉండొచ్చు, ఏ రీతికైనా అమ్ముకులు ఉండొచ్చు, కానీ యెహోవాను ఆశ్రయించడం అని అంటే ఇక పూర్తిగా ఇంకా ఆయన మీదే, ఇంకా ఆయన మీద పూర్తిగా అనుకోవటం. అంటే ఈ 9 మంది ఇవ్వనన్నప్పుడు మనం ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి వాడి మీద మనసు పెడతాం, కానీ ఇంకెవనన్న వాళ్ళని మన దృష్టిలో తెచ్చుకోం. అప్పుడు మన మనసు అంతా ఎట్లుంటుంది చెప్పండి? ఇచ్చుడు వైపే ఉంటుంది. అట్లా ఫుల్ హార్టెడ్ మొత్తం కూడా ఎవరి మీద ఆధారపడి ప్రార్థన చేయాలంట? దేవుని మీద ఆధారపడి ప్రార్థించాలి. దాన్ని యెహోవాను ఆశ్రయించుట అంటారు. ఈరోజు అది రావాలి మనకి. కానీ యేసు ప్రభు సన్నిధిలో చాలామంది మనం ప్రార్థన చేస్తాం, దేవుడు అచ్చేయాలి ఇచ్చేయాలని. అమ్మ దేవుడు చేస్తాడు ఏం కాదంటే, ఏం దేవుడు ఏమోలండి చేస్తాడులేని అప్పుడప్పుడు అంటారు కదా. అప్పుడే ప్రార్థన చేస్తాం, మళ్ళీ దేవుడు కార్యం చేస్తాడని అన్నాం అనుకో, అవిశ్వాసం ఏమంటారు? ఏమోలండి చేస్తే చేసే, లేకపోతే లేదండి ఏమోలండి అని అనేసేస్తూ ఉంటాం మనం. అంటే మనం హోల్ హార్టెడ్గా చేసినట్టేనప్పుడు ఆ ప్రార్థన నిజంగా చేసినట్టేనా? కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తూ అటు చూస్తాం దిక్కులు, ఇటు చూస్తాం దిక్కులు, లేకపోతే కొన్ని సందర్భాలలో మనం అది చేస్తాం. అది హోల్ హార్టెడ్తో చేసింది కాదు. హోల్ హార్టెడ్ అంటే ఏంటంటే ఏమన్నారంటే వేరే దాని మీద మనసు లేకుండా పూర్తిగా మనం దేని కొరకు అడుగుతున్నాం, ఎవరిని అడుగుతున్నామో ఆ వ్యక్తి మీద మనం పూర్తిగా నమ్మకం పెట్టుకుని మనం అది అడగటమే, అదే హోల్ హార్టెడ్ ప్రేయర్. అంటే హృదయ అంటే సంపూర్ణంగా మనం ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేయటమే హృదయపూర్వకంగా ఆయనను ఆశ్రయించుట. ఇదొక మాట. అందుకే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈరోజు యెహోవాను ఆశ్రయించుట అంటే చాలామంది జీవితాలను మనం గమనిస్తే ప్రభు పిల్లలారా ఎట్లా ఉన్నారు చెప్పండి? చాలామంది జీవితాలలో యెహోవాను హృదయపూర్వకంగా ఆశ్రయిస్తున్నారు. నవ్వేడేసు ఎవరిని ఆశ్రయిస్తున్నారు చెప్పండి? ఎవరిని ఆశ్రయిస్తున్నారు చెప్పండి? ఎవరిని ఆశ్రయిస్తున్నారు అంటే మొన్న నేను ఒక చిన్న, అంటే తప్పు చెప్పాలని కాదు కానీ నా హృదయాన్ని కలిసివేసినటువంటి ఒక చిన్న సంఘటన. మేము ఒక అవసరాన్ని బట్టి ఒక దగ్గరికి వెళ్ళాం, వేరే సావుకులతో కలిసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, ఒక చిన్న సమస్య వరకు మాట్లాడదామని. కానీ వెళ్ళంగానే వీళ్ళు సావుకులు, ఆ సావుకురాలు ఏం చేసిందంటే పోయేసి ఆ ఇంట్లో ఉన్న ఆ యజమానురాల కాళ్ళు మీద పడిపోయి మొక్కి ఇటు అనుకుంటుంది. అరే ఏం బైబిల్ గ్రంథం చదివాను? ఏమన్నది బైబిల్ గ్రంథంలో? ఆ మాట ఏమన్నది చెప్పండి? పైన ఆకాశం అందేను, కింద భూమి అందేను, భూమి కింద నీటి అందే గాను దేన్ని నువ్వు చేసుకోకూడదు, సాగిలి పడద్దు, నమస్కరింపద్దు. మనం సాగిలి పడదు ఒక్క దేవుని ముందే. చాలా బాధ వేసిపోయింది నాకు, ఉదయం కలించిపోయింది. వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు, వీళ్ళ ద్వారానే మేము పైకి వచ్చామని. అంటే దేవుడు అడక మనసు ఇవ్వకుండా నువ్వు ప్రయోజనం అయిపోయావునా? అంటే ఎందుకు చెప్తున్నా, మనము ప్రభు పిల్లలంగా ఎక్కడున్నా కూడా మనం ఎవరిని గ్లోరిఫై చేయాలి, ఎవరిని మహింపరచాలి, ఎవరిని షో చేయాలని అంటే దేవుణ్ణి మహింపరచాలి, దేవుణ్ణి గ్లోరిఫై చేయాలి, తర్వాత దేవుణ్ణి ఎక్స్పోజ్ చేయాలి, దేవుణ్ణే కనపరచాలి. నేను ఏమై ఉన్నానది దేవుని కృప వలనే అయ్యి ఉన్నాను అంటాడు పౌలు భక్తుడు. ఇక జీవించిన జీవితం నా కొరకు కాదు కానీ నా కొరకు మరణించి తిరిగి లేచిన వాని కొరకు నేను జీవిస్తున్నాను అంటాడు. ఇక జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాను అంటాడు. ఈరోజు యెహోవాను ఆశ్రయించడం అనేది మనకు బాగా రావాలి. చాలామంది సమస్య వస్తే మరి ఎక్కడెక్కడో మన చూపులు పైన చూస్తుంటాయి, కానీ సమస్య వచ్చినప్పుడు మీరు బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలను చూడండి. దేవుని సన్నిధికి వెళ్ళారు, మనం చూస్తాం. ఆశా జీవితంలో చూస్తాం, యెహోషాపాతు జీవితంలో చూస్తాం. వాళ్ళు యెహోవాను ఆశ్రయించినంత కాలము వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? ఎలా ఉన్నారు? సుభిక్షంగా ఉన్నారు, వాళ్ళు భద్రంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు, విజయం సాధించారు, శత్రువు మీద విజయాన్ని పొందుకున్నారు.
కాబట్టి ప్రభు పిల్లలంగా చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు యెహోవాను ఆశ్రయించుట అననంటే మన పూర్ణమైనటువంటి హృదయంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం. పూర్ణ హృదయంతో చెప్పాను కదా, పూర్ణ హృదయం అంటే వేరే దానికి స్థానం లేదు. ఇక ఒకటే దిక్కు, నా దిక్కు ఒకే దిక్కు ఆయన నా ప్రభు అని యేసుక్రీస్తు వారు అని చెప్పేసి ఆయన మీద మనము ఆధారపడి ప్రార్థన చేయాలి. అదొకటి. రెండవదిగా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండి, దేవుని సన్నిధి కోసం, ఆయన నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉండటం. యెహోవాను ఆశ్రయించటం అంటే దేవుని సన్నిధి కోసము, ఆయన యొక్క నీతి కోసం మనం ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అందుకే పౌలన్న మీరు భోజనం చేసినా పానం చేసినా ఎవరు మహిమ కొర చేయమంటాడు? దేవుని మహిమ కొర చేయమంటాడు. దేవుని రాజ్యము ఏమనంటాడు? భోజనము పానము కాదు కానీ ఏంటి? నిత్యు సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించుతున్నానంటే ఆయన నీతి కోసము, ఆయన సన్నిధి కోసం ఆకలి దప్పులు కలగాలి మనం. చాలామందికి దేవుని సన్నిధి నాతో ఉందో లేదో కూడా చాలామందికి తెలియదు కదా. తర్వాత దేవుడు నీతిమంతుడు, నేను కూడా నీతిగా బ్రతకాలి అనే ఆ కోరిక మనలోకి రావాలి. మనం కూడా ఎప్పటికప్పుడు ఏం చేయాలి అని అంటే మన లోపల దేవుని సన్నిధి మాతో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దేవుని సన్నిధి అంటే ఆ వెచ్చదనం మనకు ఉందా లేదా. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాం, ఏ మాట మనం తాకుతుంది అని అంటే దేవుడు మనతో ఉన్నట్టే, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే మీరు కొన్ని విషయాలు నేను చదువుతాను. మొదటి దినవృత్తాంతాలు చూడండి 15:2 చూడండి. రెండో దినవృత్తాంతాలు 15:2 పక్కనే ఉంది కదా. 15:2 ఏమనుంది? యోధావారులారా, బెన్యామీను వారులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపారైన యెడల ఆయన మీ పక్షము నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమైన. మీరు ఆయన విసర్జించిన యెడల ఆయన మిమ్మల్ని విసర్జించును. దేవుడికి మహిమ కలుగును గాక. చూసారా ఏమని అంటున్నాడు ఇక్కడ? ఆయన సన్నిధి కొరకు మీరు ఇలా కలిగి ఉంటే మీరు ఇలా దేవుడు ఎలా ఉంటాడు, మీరు ఎలా ఉంటే దేవుడు ఎలా ఉంటాడని ఇంత చక్కటి మాటలు మనం అక్కడ చూస్తా ఉన్నాం. అంటే నువ్వు నిజంగా ఏంటి దేవుని పక్షపాడిగా ఉన్నావంటే దేవుడు నీ పక్షాన ఉంటాడు. నువ్వు దేవుని దగ్గర విచారం చేసేవాడు అంటే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. నువ్వు ఆయనను విసర్జించినావంటే ఆయన మనల్ని విసర్జిస్తాడు. అందుకే అక్కడ బోసపోకుడు దేవుడు ఎక్కడిప్పుడు మనుషులు ఏమి విత్తనదే పంట పోయినాడు అంటాడు కదా. దుష్ట సాంగత్యం మంచి నడవని చెడుపుని అంటాడు కదా. అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే దుష్టులతో సహవాసం చేస్తే మనం మంచి ప్రార్థన పోయింది. మనం దేవుడిని విసర్జిస్తే దేవుడు మనల్ని విసర్జించేస్తాడు. సో అందుకని రెండవదిగా ఆశ్రయించుట అనంటే మనం ఆయన సన్నిధిని వెతుకుతూ ఆయన యొక్క నీతి కోసం బ్రతకటమే, ఆకలి దప్పులు కలిగి బ్రతకటమే ఆయన్ని ఆశ్రయించటం. ఈరోజు ఆయనను గూర్చినటువంటి ఆకలి దప్పులు మనకున్నాయా లేవన్నది మనం పరిశీలించుకోవాలి. మొదటిది, హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలో హోల్ హార్ట్తో మనం ప్రార్థన చేస్తున్నామా అనేది ఒకటి. రెండవది, ఆయన సన్నిధి కోసము, ఆయన యొక్క నీతి కోసము మనం ఆకలి దప్పులు కలిగి బ్రతుకుతున్నామా లేదా అన్నది దేవుని పిల్లలంగా మనల్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకా కొన్ని విషయాలు ఇందులో చెప్తాను. కీర్తన గ్రంథం 24వ కీర్తన చూడండి, 3 నుండి 24వ కీర్తన 3 నుండి మరి 6వ చరణం వరకు మనం చదివితే ఈ విధంగా రాయబడి ఉంది. 24వ కీర్తన దేవుని బిడ్డలారా, 24వ కీర్తన ఏమనుందో చూడండి. ఏమనుంది? 3 నుంచి అమ్మ. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటంగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన శుద్ధమైన వాడే. చదవమ్మా 6 దాకా. వాడు యెహోవా ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమును నొందును. ఆయన ఆశ్రయించు వారు, యాకోబు దేవా ఈ సన్నిధిని వెతుకువారు అట్టివారే ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎవరు ఆశీర్వదింపబడతారో ఆయన సన్నిధిని వెతుకువారు కూడా అట్టివారే. అంటే ఎవరు ఆశీర్వదింపబడతారో లిస్ట్ ఇచ్చాడు అక్కడ. ఇస్తూ ఆయన సన్నిధిని వెతుకువారు కూడా అట్టివారే. అంటే మనకు ఎలాంటి వాళ్ళు అన్నమాట. అంటే ఇది ఆశీర్వదింపబడే బ్లెస్సింగ్ పొందేటటువంటి గుంపు అన్నమాట.
అందుకే అలా ఉండాలి. తర్వాత చదవమ్మా, యెషయా 1:1 కూడా చదవండి. యెషయా 1:1 ఈ విధంగా రాయబడి ఉంది చూడండి. ఐజయా 1 ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల దినములో విధానం గురించి యెరూషలేమును గురించి చదవమ్మా. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇంకా చాలా ఉంది, కానీ ఇక్కడ మనం చదువుకుంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని పెంచాలనుకుంటున్నాడు, గొప్పవారిగా చేయాలనుకుంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు పిల్లలు? అది కాబట్టి ఈరోజు తిరగబడేవారు కాదు, కానీ లోబడి ఆయన సన్నిధిని వెతికేవారుగా మనం ఉండాలి. అంటే ఆయన నీతిని వెతికేవారుగా, ఆయన సన్నిధిని వెతికేవారుగా మనం ఉండాలి. తర్వాత మత్తయి 5:6 కూడా చక్కని మాట అన్నాడు దేవుడు. చదవండి. 5:6 ఏమన్నాడు? మత్తయి సువార్త, నీతి కొరకు, వెరీ గుడ్, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దీని కింద ఇవన్నీ సబ్ పాయింట్లు. ఇవన్నీ కూడా దేని కింద? ఆయన సన్నిధిని వెతికి ఆయన మన కోసం నీతితో మనం మరొక ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు మనం యెహోవాను ఆశ్రయించినట్టు. యెహోవాను ఆశ్రయించాలంటే మొట్టది హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎదుగుతూ ప్రార్థన చేయాలి. రెండోది ఆయన సన్నిధిని వెతికి తర్వాత ఏం చేయాలి చెప్పండి? నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి బ్రతకాలి. అది రెండవ మాట. ఇప్పుడు మూడవ మాట ఏంటంటే దేవుని చిత్తాన్ని చేయడానికి మనల్ని మనం శ్రద్ధగా అప్పగించుకుని దేవుడిని బాధించే ప్రతి దానిని విడిచిపెట్టాలి. ఇదే మనకు చేత కదా ఈ రోజుల్లో. అంటే దేవుడి చిత్తాన్ని చేయడానికి మనల్ని మనం శ్రద్ధగా అప్పచెప్పుకోవాలి. అంత మాత్రం కాదు, దేవుణ్ణి బాధపరిచే పనులు ఏమున్నా కూడా మన లోపల అటు విడిచిపెట్టాలి. అట్లా చేసినప్పుడు మనం యెహోవాను ఆశ్రయించినట్టు. ఇప్పుడు నా హృదయంలో నేను పాపాన్ని పెట్టుకుని దేవుడి సన్నిధిలో ఉన్నాను అనుకో, నేను ఎలా దేవుడిని ఆశ్రయించడం అవుతా? దేవుని వాక్యం చెప్తుంది, భక్తుడు అంటాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసాడు, ప్రభు నా మనం ఆలకింపడు. నేను ఆయన సన్నిధిలో పాపాన్ని పెట్టుకుని పోయి ఏం ప్రయోజనం చెప్పండి? ఆయన సన్నిధిలో మొరపెడితే ధర్మశాస్త్రం వినకుండా తన చెవులు మూసుకుని అని ప్రార్థన యెహోవా ఆలకించడు. ఏం చెప్పండి? వాక్యం వినకుండా, ఏం చేయకుండా, దేవుడు వాక్యాలు లక్ష్య పెట్టకుండా ఆయన సన్నిధిలో కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పండి? అందుకే దేవుని సన్నిధిలోనికి నువ్వు నేను వెళ్తున్నామనంటే మనల్ని మనం శ్రద్ధగా అప్పచెప్పుకోవాలి. దేవునికి శ్రద్ధగా మనల్ని అప్పచెప్పుకోవడం మాత్రమే కాదు, కానీ ప్రభువుకు ఆయాసకరమైన ప్రతిదీ కూడా ఏం చేయాలి మనం చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం నలుగురు కలిసి వెళ్తున్నాం, మన కాళ్ళకు సాక్షులు ఉన్నాయి, గబ్బు వాసన కొడుతున్నాయి చెప్పండి. నలుగురిలో ముగ్గురు మంచిగా ఉన్నాయి, ఒకటి వాసన కొడుతున్నాయి. అరే కంపోత్త నేను తీసేరా అని అన్నాడు అనుకో, తీసేసేయడానికి ఏమవుతుంది చెప్పండి? పోతుంది. అయ్యే ఉంచుకున్నాడంటే అట్లాగే మనం కూడా దేవునికి ఆయాసకరమని మన లోపల కొన్ని ఉంటాయి. కోపం ఉండొచ్చు, కొందరు ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తారు చూపులతో, అది కావచ్చు. కొందరు చెడు తలంపులు వస్తూ ఉంటాయి. సరే, తలంపులు వస్తాయి అన్నది మనం ఏం చేయగలం? దానిని కార్యరూపం దాల్చకుండా కాపాడుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది. అందుకే భక్తుడు పక్షులు మన నెత్తి మీద ఎగరకుండా ఉండవు, కానీ వచ్చి గూడు పెట్టకుండా మనం కాపాడుకోవచ్చు అన్నాడు. అట్లాగే తలంపులు వస్తూ ఉంటాయి, బట్ వాటిని మనము ఓవర్కమ్ చేయడానికి దేవుని వాక్యం అనుకుంటే దేవుని వాక్యం మనకు సహాయపడుతుంది. కాబట్టి అంటే దీని అర్థం ఏంటి అని అంటే చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో మన హృదయంలో ఉంటాయి, మన జీవితాలు ఎన్నో ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు లేదా మనల్ని మనం ఆయనకు పూర్తిగా అప్పచెప్పుకున్నప్పుడు, ప్రభువా ఇదిగో నాలో ఒకప్పుడు కోపం ఉండేది, నీ వాక్యం నా కోపాన్ని తొలగించింది. నాలో వేషధారణ ఉండేది, నీ వాక్యం నా వేషధారణ తొలగించింది. నాలో నన్ను నేను గొప్ప చేసుకునే తనం ఉండేది, కానీ నాలో నేను ఎంత హీనుడో నేను బుద్ధిహీనుడో గుర్తెరిగి నన్ను నేను నీ సన్నిధిలో రిక్తునిగా చేసుకోవడానికి అలవాటు పడుతున్నా అనేటటువంటి విషయాలను మనం కత్తిరించుకోవాలి. సహజంగా మనం ఏం చేస్తామంటే మనుషులమే మన స్వభావం ఎట్లా ఉంటుందని అంటే పొగిడితే చాలు మనం పడిపోతాం. పొగడత ప్రమాదం అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషిని దోసుకెళ్ళడానికి పొగడత అనేది ఒక మంచి ఆయుధం పొగడత అనేది. కాబట్టి అందుకే మనం ఎట్లా ఉండాలని అంటే పొగడతలకు పడిపోవద్దు. ఇంకా దీనికి కొన్ని ఆధారంగా కొన్ని వాక్యాలు చదువుతుంది. 2వ దినవృత్తాంతం 14:27 చదవమ్మా. 14:20 సారీ మొదటి దినవృత్తాంతాలు సార్. మొదటి దినవృత్తాంతాలు 14:20
ఒక నిమిషం, సారీ, రెండో దినవృత్తాంతాలు 7:14 7:14. క్షమించండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నేను వారి ప్రార్థనలు విని వారి పాపాలను క్షమించి వారి దేశాన్ని ఏం చేస్తానంటే చెప్పండి. దేవుడు అంటే ఏం చేయాలంటే దేవుడు మనం స్వస్థపరచాలన్నా ఆశీర్వదించాలన్నా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు వింటాను, వారి పాపాలు క్షమిస్తాను, దేశాన్ని స్వస్థపరుస్తాను. 3 ఆశీర్వాదాలు ఉన్నాయి అక్కడ. విడిచిపెట్టవలసిన ఎన్ని ఉన్నాయి? తగ్గించుకోవాలి, తమ్మును తగ్గించుకుని సన్నిధిని వెతికి చెడు మార్గాలను విడవాలి. అట్లా నువ్వు 3 పనులు చేస్తే 3 ఆశీర్వాదాలు దేవుడికి అక్కడ అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ప్రభు పిల్లలుగా మనం ఇది దేవుని బిడ్డలుగా మనం అలవాటు చేసుకోవాలి. ఏంటండి దేవుణ్ణి ఆశ్రయించడం అని అంటే? దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటంటే మనల్ని మనం స్వచ్ఛందంగా శ్రద్ధగా ప్రభువుకు అప్పచెప్పుకొని మన జీవితంలో దేవునికి ఆయాసకున్న ప్రతిదీ విడిచిపెట్టేయాలి. అది అబద్ధమే కావచ్చు, మోసమే కావచ్చు, అది ఏదే కావచ్చు, ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడి సన్నిధిలో పూర్తిగా విడిచిపెట్టేయాలి. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మరొక మాట చదవమ్మ, మరొక వచనం చెప్పుకొని మనం ముగించుకుందాం. ఈరోజు మరొక మాట చెప్పుకొని మనం ముగింపులోకి వద్దాం. ఇప్పుడు 3 మాటలు చెప్పాను. మొట్టమొదటి మాట పూర్ణ హృదయంతో యెహోవాకు ప్రార్థన చేయాలి. రెండవ మాట ఆయన సన్నిధి కోసము, తర్వాత ఆయన యొక్క నీతి కోసము మనం ఆకలి దప్పులు కలిగి బ్రతకాలి. యెహోవాను ఆశ్రయించడం అంటే మూడోది ఏమని చెప్పానంటే మనం ఆయనకు పూర్ణంగా అప్పచెప్పుకొని, అంటే శ్రద్ధతో మనం ఆయనకు అప్పచెప్పుకొని మన బ్రతుకులో ప్రభువుకి అయిష్టమైనటువంటివన్నీ కూడా మనం ఏం చేయాలి చెప్పండి? అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. అంటే యేసుతో సిలువ వేయబడే అనుభవంలోనికి మనం వచ్చేయాలి. యేసుతో మనము లేకపోతే యేసు నా యందు క్రీస్తే జీవించును, ఇక్కడ జీవించేవాడు నేను కాను అని అంటాడు పౌలన్న. అలా చెప్పగలగాలి. క్రీస్తును సంపాదించుకున్నకు నేను పరిగెత్తనని అంటాడు, ఉన్నత బహుమానాన్ని పొందడానికి నేను పరిగెత్తనని అంటాడు. అంటే ఎన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు ప్రభు కొరకు. మరి కాబట్టి పేతురు అన్న కూడా దేవుడి సన్నిధిలో మరి ప్రభువు చెప్పినప్పుడు వల వేయమన్నప్పుడు వల వేసినప్పుడు స్థారమ చేపలు పడ్డప్పుడు అయ్యో ప్రభువా నేను పాపాత్మను విడిచిపెట్టిపో అంటాడు. అంటే దేవుడి సన్నిధిలో వాళ్ళు చూడండి, భక్తులు దేవునికి ఆయాస్కరమైనటువంటిది విడిచిపెట్టే చేసాడు పేతురు అన్నప్పుడు నీళ్ళలో దూకేసి. కాబట్టి ఒప్పుకుంటున్నాడు, నేను పాపిని ప్రభువా నన్ను వదిలిపో నేను ఆశీర్వదింపబట్ట కరెక్ట్ కాదు అని చెప్పేసి మొరపెట్టుకుంటున్నాడు. అట్లనే దేవుని బిడ్డలుగా మనం ఇంకొక మాట మనం వినాలి జాగ్రత్తగా. ఏంటి అని అంటే దేవుడిని ఆశ్రయించుట ఏంటంటే అంతిమ సహాయానికి విశ్వసించి ఆయనపై ఆధారపడటం రావాలి. ఇక ఆఖరికి మనకి ఖచ్చితంగా ఫైనల్గా ఇంక వేరే ఏది ఉండొద్దు. పూర్తిగా మనము ఆయన యొక్క సహాయం కొరకు విశ్వాసంతో దేవుని మీద ఏం చేయాలి చెప్పండి? విశ్వాసము కొరకు ఏం చేయాలి చెప్పండి? విశ్వాసంతో మనము ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. ఈ ఫైనల్గా ఏంటి దేవుణ్ణి యొక్క ఆశ్రయించుటానంటే మనం ఏం చేయాలంటే మన దేవుని యొక్క సహాయం కొరకు విశ్వాసంతో మనము ఆయన మీద ఆధారపడాలి. మీరు హెబ్రీ గ్రంథం చదవండి. 11వ అధ్యాయం 6వ వచనంలో 11వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త ఈ మాట అన్నాడు చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయాలని నమ్మవలెను కదా. అదే మొదటి అధ్యాయం ఏమంటాడు? విశ్వాసం అన్నది నిరీక్షింపబడే యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైన ఉన్నవరకు రుజువై ఉన్నది అంటూ కింద ఏమనుంది? దాన్ని బట్టి పెద్దలు సాక్షి పొందనంటూ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. ఎక్కడ ఉంటుంది ఆ మాట? 6 చూడు, 11:6 చదువు మరొకసారి చదువు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను ఎదుగు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. అట్లాగే 13:6 చదువు అమ్మ. 13:6 అదే హెబ్రీ పత్రిక 13:6 కూడా చదువు. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు
నాకేమి చేయగలరు అని మంచి ధైర్యముతో అని మంచి ధైర్యంతో చెప్పగలవారమైన. ఎవరైనా చెప్పగలుగుతారు ఈ మాట? ఒక మనిషి చాలా కష్టాల్లో బాధల్లో పీక్కుపోయి ఉన్నాడు. ఆడికెళ్ళి ఆ వ్యక్తి మేము ఇలా చెప్పగలుగుతాం మనము, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రం నాకేమి చేయగలరని మనం చెప్పగలుగుతాము. అంటే ఈ మాట పలకడానికి ఎంత ఫెయిత్ స్థాయి ఉండాలి మనలో ఏ స్థాయి ఫెయిత్ ఉండాలి చెప్పండి? ఎంత ఉన్నతమైనటువంటి భక్తి, లేకపోతే దేవుడిని ఎంత బాగా ప్రేమిస్తే ఈ స్థాయిలో మనం స్టేట్మెంట్ చేయగలుగుతాం చెప్పండి? ఏమంటున్నాడు? నరమాత్రులు నాకేమి చేయగలడు. ఇది కీర్తనలో నుంచి చెప్పబడిన మాట. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు అంటే చూడండి, అంటే అంతిమ సహాయానికంటే ఆఖరిగా మనం ఏం చేయాలంటే పూర్తి విశ్వాసంతో దేవుని పైన మనం ఏం చేయాలి చెప్పండి? అనుకున్నాం. ఆధారపడటం మనకు రావాలి. అదన్నమాట. అలా ఆధారపడినప్పుడు దేవుడిని ఆశ్రయించటం అవుతుంది. దేవుణ్ణి ఆశ్రయించడం ఎందుకనంటే ఇప్పుడు పూర్తిగా మనం హోల్ హార్టెడ్గా మరి అంతవరకు దేవుణ్ణి ఆశ్రయించలేదు అనుకోండి, పూర్తిగా విశ్వసించలేదు అనుకోండి. యాకోబు ఏమంటున్నాడు? 2 మనసులు కలిగిన వాళ్ళని దినమనస్కులను దేవుడు ద్వేషిస్తున్నాడు. వారికి అసలు ప్రభు వల్ల వాళ్ళకి ఏ సహాయం దొరకదు అంటున్నాడు. వారు అస్థిరులు అంటున్నాడు. చదువమ్మా మాట. యాకోబు పత్రిక చదువు పక్కనే ఉంది కదా, మొదటి అధ్యాయంలో 7వ వచనం, లేకపోతే 6 నుంచి చదువు. అయితే అతడు ఎంత మాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రం పోలియుండును. అట్టి మనుషుడు విమర్శకుడై తన సమస్త తలంచుకొనొద్దు. చూడండి, ఏమన్నాడు? అస్థిరుడు, విమర్శకుడు, సముద్ర తరంగాన్ని పొలబడినవాడు, గాలి చేత రేపబడినవాడు, ఎవరు అది సందేహించువాడు. అంటే వీళ్ళకి ఏమి రాదు. వాళ్ళు ప్రభు ద్వారా నాకు ఇది వచ్చిందని అనుకుంటా కూడా లేదు. ప్రభు ద్వారా నాకు ఇది వచ్చింది అనుకుంటా లేదు. కాబట్టి క్రైస్తవ్యం అంటే ఏంటంటేనే హోల్ హార్ట్తో, పూర్ణ హృదయంతో ప్రభు మీద ఆధారపడి దేవుడిని వెంబడించటం. అంటే నీకు ఇంకా వేరే ఏ మార్గం కనపడొద్దు, నీకు ఒకే ఒక మార్గం. అందుకే నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమన్న నా ప్రభు, ఆయన మార్గమే మనకు కనపడాలి, ఆయనే మనకు కనపడాలి. అంటే మన గురి మొత్తం కూడా దేవుని మీద ఉండాలి. అదే అన్నమాట. అందుకే ఇక్కడ ఈ మాటలు మనం చూడగలుగుతా ఉన్నాం. ఏంటండి యెహోవాను ఆశ్రయించటం అంటే? పూర్ణ హృదయంతో ఆయనకు ప్రార్థన చేయటం, హోల్ హార్ట్తో. ఏంటండి యెహోవాను ఆశ్రయించటం అని అంటే? ఆయన సన్నిధిని వెతుకుతూ మరి ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి బ్రతకటమే. ఏంటండి యెహోవాను ఆశ్రయించటము అని అంటే? ఆయన చిత్తం చేయడానికి మనల్ని మనం సంపూర్ణంగా, అంటే పూర్తిగా మనం ఆయన అప్పచెప్పుకుని ఆయనకు అయిష్టమైన విడిచిపెట్టడమే. అంత మాత్రమే కదా. 4వ మాట ఏమని చెప్పండి? పూర్తిగా ఆ విశ్వాసంతో ఆయనను ఆధారపడటం. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, ఎవరిని మనసు నా పైన ఆనుకున్న వానికి నేను పూర్ణ శాంతినిస్తాను. అంటే జాగ్రత్తగా గమనించండి. ఈరోజు యెహోవాను ఆశ్రయించుట మనకు రావాలి. ఈ మాట దినవృత్తాంతాల గ్రంథంలో 30 సార్లు రాయబడటానికి కారణం అంటే అక్కడున్న ప్రజల యొక్క భక్తి హీనతను బట్టి మాట్లాడాడని అనుకుందాం. వారిలో కనపరుస్తున్న అవిధేయతను బట్టి మాట్లాడాడేమో. యెహోవాను ఆశ్రయించండి. ఒకవేళ మనం కూడా మన భక్తులు ఎక్కడన్నా లోపం ఉందేమో, ఈరోజు ప్రభు మనకిస్తున్న పిలుపు కూడా యెహోవాను ఆశ్రయించండి. ఆశ్రయించటంటే ఏంటండి అని అంటే? ఆశ్రయించటంటే ఏంటంటే అనంటే మన సమస్తము ఏం చేయాలంటే మన పూర్తి హృదయంతో దేవునికి ప్రార్థన చేయటం, మనం హృదయపూర్వకంగా సన్నిధిని వెతకటం, ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు వల్ల బ్రతికించటం, లేకపోతే మనల్ని మనం పరిశుద్ధంగా అప్పచెప్పుకోవటం, మనలో ఉన్నటువంటి లోపాలు, దేవునికి ఇష్టమైనటువంటి లోపాలను విడిచిపెట్టడం, మన పూర్తి విశ్వాసంతో దేవుని మీద ఆనుకోనటం, ఇలా మనం చేసినప్పుడు యెహోవాను ఆశ్రయించుట అవుతుంది. యెహోవాను ఆశ్రయించుట అవుతుంది. అందుకే మరలా ఇప్పుడు ఒకసారి చదవమ్మా 14:4 దినవృత్తాంతాలు 14:4 మరొకసారి చదవమ్మా.
వారి పితరుల దేవుడైన యెహోవాను వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి. అంటే ఇక్కడ గమనిస్తే ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞ అంటే ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ కండిషన్ ఇస్తున్నాడు. ఇక్కడ ఒక ఆజ్ఞ, కమాండ్మెంట్. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మనకిస్తున్నటువంటి ఏంటంటే కమాండ్మెంట్, దేవుడు యెహోవాను ఆశ్రయించండి. ఒక్కసారి అది ఇవ్వంట, రెండోసారి ఏమంటాను చెప్పండి, అది ఇవ్వని అడుగుతా. తెలియకపోతే మూడోసారి ఇవ్వకపోతే ఏమంటాను, బుర్రందానికి ఎన్నిసార్లు చెప్తాను అది ఎవరా అని అంటాం. కొంచెం మంచోడు అనుకో, ఒక 4-5 సార్లు అంటాడు. ఆ వాడికి కూడా కోపం వచ్చేసి చివరికి ఏమంటాడు, నీకేమరా చెవులు దబ్బిడైపోయినాయా, ఎంతసేపు చెవులు మూసుకుపోయినాయా ఎవరా అని అంటాం కదా. అంటే దేవుడు కూడా పదే యెహోవాను ఆశ్రయించండి అన్నిసార్లు అన్నాడంటే ఎంత ఓపికతో దేవుడు చెప్పాడండి మనకు ఆ మాట. ఆశ్రయించండి. ఈరోజు దేవుడిని ఆశ్రయించడం మనకు రావాలి ప్రభు బిడ్డలారా. ఇప్పుడు వరకు మనం ఆశ్రయిస్తున్న విధానంలో ఇలా మనం ఆశ్రయించుకుంటూ వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇలా ఆశ్రయించడం మనకు రాకపోతే మనము ఈరోజు నుండి పూర్తి హృదయంతో ప్రభువుకు ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. ఆయన సన్నిధి కొరకు, ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి బ్రతుకుదాం. అలాగే మనం ఆయన సన్నిధిలో మనం ఏం చేద్దామనంటే మనల్ని మనం పూర్తిగా ఆయనకు అప్పచెప్పుకుని ఆయనకి ఇష్టమైనవి మనం విడిచిపెడదాం. అంత మాత్రం కాదు, పూర్తి విశ్వాసంతో ప్రభు పైన ఆనుకుందాం. అట్లా ఆనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆయన ఆశ్రయించు వానికి ఏ మేలు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనిను, యెహోవాను ఆశ్రయించు వానికి ఏముండదు చెప్పండి, ఏ మేలు కొదపట. నువ్వు నిజంగా ప్రభుని ఈ రీతిగా ఆశ్రయిస్తే దేవుని బిడ్డలారా, నీకు నాకు ఏ మేలు కొదువే ఉండదు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదము మనకు ప్రభు సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా.